ప్రతి ఒక్కరికి మరొకసారి స్వాగతం. నేను మీ చైతన్య, మీరు చూస్తున్న చైతన్య టెక్టిక్స్. సో భయ అందరికీ స్వాగతం. సో ఈరోజు ఈ వీడియోలో డిజిటల్ ఇండియా. సో చాలా మన ఇండియాలో ఒక గర్వంగా చెప్పుకునేది ఒక విషయం ఉందంటే నాకు తెలిసినంత వరకు ఈ డిజిటల్ ఇండియా. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ₹10 ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఈవెన్ ₹2 షాంపూ కొంటకు నేను డిజిటల్ పేమెంట్ చేస్తున్నా. సో డిజిటల్ ఇండియా రూపంలో మన ఇండియా అంత దారుణంగా డెవలప్మెంట్ అయింది. సో హ్యాట్సప్ ముందుగా ప్రతి ఒక్కరు డిజిటల్ ఇండియా మనీ అవేర్ చేసి డిజిటల్ ఇండియాని యూజ్ చేసినందుకు. సో మనీని అవేర్ చేస్తాం వల్ల ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో మనీని అవేర్ చేస్తాం వల్ల చాలా అంటే చాలా గ్రీనరీకి, చెట్టులకి వగర ఏదైతే ఉన్నాయో ప్లాంట్ ఇనిషియేటివ్స్ ఉన్నాయో అలాగే అలా మంచిగా ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సో కట్టింగ్ అనేది ఆపింది, మనీ మ్యానుఫ్యాక్చర్ అనేది తగ్గింది. దానివల్ల చాలా నేచర్ని మనం చాలా కాపాడుతాం డిజిటల్ ఇండియా వల్ల. సో ఫాస్ట్ ఆన్లైన్ పేమెంట్. సో ఈరోజు ఈ వీడియోలో డిజిటల్ ఇండియా ఏదైతే యూపీఐడి లైట్ అనేది ఒక దాన్ని లాంచ్ చేశారు. సో ఈ యూపీఐడి లైట్ అంటే ఏంటి, యూపీఐడి లైట్ని ఎవరు సంపాదిస్తారు? జనరల్గా ఈ పేమెంట్స్ యూపీఐడి పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పేమెంట్స్ అయితే NPCI. సో NPCI మీకు ఐడియా ఉంది కదా. సో NPCI అయితే లాంచ్ చేస్తారు కదా. సో NPCIలో యూపీఐడి లైట్ అనేది ఒక ఆప్షన్ అయితే లాంచ్ చేశారు. అసలు యూపీఐడి లైట్ ఆఫ్ అని దీన్ని లాంచ్ చేస్తాక రీజన్ ఏంటి, దీనివల్ల జరిగిన బ్యాక్గ్రౌండ్లో జరిగిన ఉపయోగాలు ఏంటి, దీనివల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటో క్లియర్ కట్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. సో వీడియో కష్టపడి చేస్తున్నాను కానీ వీడియోకి చూసి వెళ్ళిపోతున్నాను తప్ప ఇవి ఎవరో వీడియోకి లైక్ ఇవ్వట్లా. సో దాని గురించి వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే కింద కామెంట్ సెక్షన్లో వీడియో గురించి నా ఎక్స్ప్లెనేషన్ గురించి ఎలాగుందని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టి, ఇంకొక రిక్వెస్ట్, ఛానల్ లింక్ని మీ వాట్సాప్ అండ్ అలాగే ఇన్స్టా స్టోరీలో పెట్టి నన్ను మెన్షన్ చేయండి. ఐ విల్ బి మోర్ హ్యాపీ, చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. నన్ను ఇప్పుడు దాకా తీసుకొచ్చారు ఇక్కడ దాకా. మన ఛానల్ అనేది 5K చాలా దగ్గరలో ఉంది. సో ఇంకా ఎవరో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి కొత్త ఫ్రెండ్స్కి మన ఛానల్ లింక్ అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని. చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. తను చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. సో చాలా మనకి ఛానల్ గ్రోత్తో చాలా బాగుంటుంది. సో దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఎక్కువ ల్యాగ్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో యూపీఐడి లైట్ ఎందుకు లాంచ్ చేశారంటే జనరల్గా మనం పేమెంట్స్ పరంగా చూసుకుంటే ఎక్కువ శాతం ₹100ని ఎక్కువ శాతం ట్రాన్స్ఫర్ చేసేది మీలో 30% ఆఫ్ ది 100 రూపీస్ని 30%తో ఎక్కువ మంది ట్రాన్సాక్షన్ చేస్తున్నారు అవతల పర్సన్ యూపీఐడికి. సో అలాగే ₹200ని దగ్గర 50% ₹200 అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అంటే మనం డైలీ వర్గా మనం వాడే ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ప్రొడక్ట్స్ మొత్తం 100-200 ఈ రేంజ్లో ఎక్కువగా ప్రొడక్ట్స్ అనేది ఆన్లైన్ పేమెంట్ యూపీఐడి చేస్తాం వల్ల ఇవన్నీ సర్వర్లో ఎక్కువ లోడ్ అయిపోతూ ఉన్నాయి. సో దానివల్ల సర్వర్ డౌన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఒక్కొక్కసారి సర్వర్ డౌన్ అయిపోతుంది. సో ఇలాంటి ప్రాబ్లం చాలా మంది ఫేస్ చేస్తున్నారని చెప్పి యూపీఐడి లైట్ అనేది లాంచ్ చేశారు NPCI వాళ్ళు. సో NPCI వాళ్ళు యూపీఐడి లైట్ లాంచ్ చేశారు. సో ఈ యూపీఐడి లైట్ ఏంటంటే వితౌట్ నెట్తో పని లేకుండా యూపీఐడిని మనం అయితే యాక్సెస్ చేయొచ్చు యూపీఐడి లైట్ని. సో దీంట్లో ఉన్న మైనస్ కాదు. సో దీంట్లో ఉన్న కొన్ని రూల్స్ ఏంటంటే, సో యూపీఐడి వాలెట్లో మనం 2000 వరకు అయితే సేవ్ చేసుకోవచ్చు. మనం ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే బిలో 200 లోపే మనం ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే యూపీఐడి లైట్ ద్వారా చేయొచ్చు. సో ఎప్పుడైతే మనం నెట్ కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా సర్వర్లో అయితే అప్డేట్ అవుతూ ఉంటుంది. సో సర్వర్లో అప్డేట్ అవుతాకి సర్వర్ నుంచి డిటెక్ట్ అవుతాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో దీని పరంగా పవర్ కన్వర్ట్ చేయొచ్చు, సర్వర్ పరంగా స్పేస్ రావచ్చు. సో చాలా ఉపయోగాలు ఉన్నాయి యూపీఐడి లైట్ వల్ల. సో దాని గురించి దీన్ని అయితే లాంచ్ చేశారు యూపీఐడి లైట్ అనేది. సో తర్వాత అప్డేట్ అవుతూ ఉంటుంది యూపీఐడి లైట్ అనేది. సో దీంట్లో ఉన్న ఉపయోగం ఇంకోటి ఏంటంటే, మనం ఎవరికైనా 400 అయిన బిల్లు ఆ 400 ట్రాన్స్ఫర్ చేయాలంటే వితౌట్ నెట్తో ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు. 400 ట్రాన్స్ఫర్ చేయాలంటే 400 ట్రాన్స్ఫర్ చేయలేము. ఎందుకంటే దీనికి లిమిట్ 200 ఇచ్చారు కాబట్టి 200 ఒకసారి అలాగా ట్రాన్స్ఫర్ చేసుకుని మనం అమౌంట్ అయితే పే చేయొచ్చు. అవతల పర్సన్ ఎవరైతే కస్టమర్ ఉన్నారో, ఎవరైతే ప్రొడక్ట్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వారికి అలాగే రకంగా అయితే ట్రాన్స్ఫర్ చేసి మనం మనీని అయితే పే చేయొచ్చు. సో యూపీఐడి లైట్ వల్ల వచ్చిన ఉపయోగాలు అయితే ఇది. సో నాకు నా పరంగా యూపీఐడి లైట్ అయితే ఓకే, వెల్ అండ్ ఫైన్, బాగుంది అనిపించింది నా పరంగా యూపీఐడి లైట్ అయితే. సో మీకు ఏ విధంగా అనిపించిందో అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటా. అలాగే మరొకసారి చెప్తున్నా, వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. మన ఛానల్ 5Kకి చాలా దగ్గరలో ఉంది. మీరు ప్రతి లింక్ని షేర్ చేసి సపోర్ట్ చేస్తే సో చాలా ప్లస్గా ఉంటుంది. సో సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నేను ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. నేను మీ చైతన్య, సైనింగ్ ఆఫ్.